చూడండి, కొన్ని ప్రాంతాల్లో కబ్జాలు జరుగుతూ ఉంటాయి, స్థలాలు లాక్కుంటూ ఉంటారు. ఆ వ్యక్తులకు ఎవరు లేరన్నప్పుడు, లేదా వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు ఉంటే వారికి పిల్లలు ఎవరు లేరు, లేదా వారు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంతమంది ఎన్ని ఆటలైనా ఆడిస్తారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చాలామందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రుల మొర వినేవాళ్ళు లేరు ఈ రోజుల్లో, పట్టించుకునేవారు లేరు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఎవరైతే దీన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటాడు అని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫోకస్ అంతా కూడా అలాంటి వారి మీదే. అందును బట్టి యేసుప్రభు జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే ఆయన సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితోనో లేదా రాజులతోనో అంతఃపురాల్లో ఉన్నట్టుగా మనం చూడం. ఆయన సామాన్యులైన వారితో ఉన్నట్టుగా చూస్తాం. సుంకరులతోనో పాపులతోనో కలిసి భోజనం చేస్తాడని పరిసయ్యులు చాలాసార్లు యేసుప్రభుని చూసి సణుక్కున్నారు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా దీన దరిద్రుల మీదే. వారు లేవనెత్తాలని, వారిని బలపరచాలని, వారిని ధైర్యపరచాలని ప్రభువుకి ఆలోచన.